వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. సార్ ఓజీ ఒక రోజులో రిలీజ్ ఉంది. సినిమా ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తామని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇటువంటి టైంలో అమెరికాలో షోస్ క్యాన్సిల్ అయినాయి అని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. ఇది ఎంతవరకు నిజం? నిజంగానే షోస్ ఏమైనా క్యాన్సిల్ అయ్యాయా? షోస్ క్యాన్సిల్ అని చెప్పేసి అయితే యార్క్ సినిమాస్ అని చెప్పేసి అక్కడ థియేటర్స్ ఉన్నాయి కొన్ని. ఆ థియేటర్స్ గ్రూప్ ఆఫ్ థియేటర్స్ వాళ్ళు ప్రకటించారు, ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. వాళ్ళు పోస్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి కూడా బుకింగ్స్ ఓపెన్ చేసింది అమెరికాలో. హైయెస్ట్ పెయిడ్ టికెట్ రేట్ల దగ్గర నుంచి హైయెస్ట్ టికెట్ బుకింగ్స్ వరకు కూడా రికార్డ్స్ అనేవి అక్కడ చూస్తున్నాం. ఈ నెంబర్ గేమింగ్ అంతా కూడా అక్కడ చూస్తున్నాం. దాదాపు అడ్వాన్స్ బుకింగ్లోనే 20 కోట్ల వరకు వసూళ్ళయ్యే నార్త్ అమెరికాలో అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదే నార్త్ అమెరికాలో యార్క్ సినిమాస్ కీలకం అన్నమాట. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి పచ్చంగిర అని చెప్పేసి పచ్చంగిర సినిమాస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ సినిమాని. ఈ డిస్ట్రిబ్యూటర్కి ప్లస్ వాళ్ళకి మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదం వలన మేము ఈ షోస్ని క్యాన్సిల్ చేస్తున్నాము, ఎవరైతే టికెట్లు ఇప్పటి వరకు బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రీఫండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో వాళ్ళు ట్వీట్ కూడా ఒకసారి చూద్దాం ఆడియన్స్కి. బట్ ఆ ట్వీట్లో క్లియర్గా వాళ్ళు కొన్ని అంశాలను మెన్షన్ చేశారు. ఏంటంటే వీళ్ళు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లు కొన్ని కమిట్మెంట్స్ అడిగారు, మాకు కలెక్షన్స్ను ప్రభావితం చేసే కమిట్మెంట్స్ అడిగారు, ఎక్కువ చేసి చూపించాలని, ఎక్కువ బుకింగ్స్ చూపించాలని చెప్పేసి వాళ్ళు అడిగారు, ఎక్కువ కలెక్షన్స్ చూపించాలని. లేకపోతే ఈ సినిమా యొక్క యూఫోరియా ఉంది కదా, మాస్ యూఫోరియా, దానివల్ల పక్క సినిమాలు డిస్టర్బ్ అవుతాయని ఇలా 4-5 రకాల వెర్షన్స్ వాళ్ళు మాట్లాడారు. ఒకటి ప్రధానంగా ఫేక్ కలెక్షన్స్ అడిగారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే సంస్థ ఇంతకుముందు మనం చూసుకుంటే పుష్ప 2ని డిస్ట్రిబ్యూట్ చేసింది, దానికి ముందు చాలా తెలుగు సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేసింది. దాదాపు ఒక 70-80% సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసింది నార్త్ అమెరికాలో. ఆ సందర్భంలో కూడా వివాదం వచ్చిందంట వాళ్ళకి. అవి పరిష్కరించుకున్నారు, స్క్రీనింగ్ అయిపోయింది. బట్ ఓజీకి ఇంకా రిలీజ్కి దగ్గరలో 1 డేనే ఉంది. ఇంకా వాళ్ళు నైట్ ట్వీట్ చేశారు, అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, ఎక్కువ వైరల్ అవుతుంది. సో ఇప్పుడు అందరు కూడా ఫ్యాన్స్ అంతా కూడా కంగారు పడుతున్నారు. ఏదైతే మెయిన్ బేస్ అనుకున్నారో అక్కడ సినిమా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే లాస్ట్ మినిట్లో షోలు ప్రీమియర్స్ కానీ లేకపోతే ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్స్ ఉన్నాయి కదా, ఏవైతే అనుకున్నారో వాటి మీద ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు అనమాట. ఏదైతే వాళ్ళు డ్రీమ్గా ఫీల్ అవుతున్నారో డే 1 కొట్టాలి, లేకపోతే వీకెండ్ కొట్టేసేయాలి రికార్డ్స్ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారో దానికి ఇంపాక్ట్ కలుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. చూద్దాం, ఇంకొక 1 డే ఉంది కాబట్టి 24 hours ఉంది కాబట్టి ఏమైనా డిస్కషన్స్లో వాళ్ళ డెసిషన్ ఏమైనా చేంజ్ ఉంటుందా లేకపోతే ఏంటని చూడాలి. బట్ వాళ్ళు వేసిన మ్యాటర్ ఏదైతే ట్వీట్ ఉందో ఆ మ్యాటర్ చదివితే మనకి వాళ్ళు గట్టి డెసిషన్ తీసుకునే ఈ ప్రకటించారనిపిస్తుంది బయటికి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన చాలా పదాలు వాడారు. సామాన్యుల భద్రత మాకు ముఖ్యము అని మాట్లాడారు, ఎంప్లాయీస్ ప్లస్ సామాన్యుల భద్రత మాకు ముఖ్యమని మాట్లాడారు. ఇప్పుడు ఒక స్క్రీన్లో ఒక థియేటర్లో ఒక 5-6 స్క్రీన్లు ఉంటాయి. ఒక 2-3 స్క్రీన్లు ఇవి ఉన్నప్పటికీ ఇంకొక స్క్రీన్లో ఒక 3-4 స్క్రీన్లు హాలీవుడ్ సినిమాస్ కానీ వేరే సినిమాస్ ఉంటాయి. బట్ ఈ యూఫోరియా ఏదైతే ఉందో ఈ స్లోగన్స్ చేయటము, ఈ హడావుడి చేయటము, ఫ్యాన్స్ హడావుడి చేయటము, ఈ హడావుడి అంతా కూడా వేరే స్క్రీన్లకి వేరే సినిమాలకి ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అయినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అదొకటి కలెక్షన్స్ విషయంలో ఫేక్ కలెక్షన్స్ అడిగారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజం ఏంటనేది వాళ్ళకి తెలియాల్సిందే. ఇంకా రాను పూర్తి వివరాలు తెలిసి రావచ్చేమో, చూద్దాము. వాళ్ళు లీగల్ యాక్షన్ కూడా తీసుకుందాం అంటున్నారు. వాళ్ళు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకుంటామని కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు ట్వీట్ వైరల్ అయిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే కొంత ఆందోళన ఉంది. ఇది ఇంకా 48 hours, ఇంకా 24 hours నాకు తెలిసి మనకి ఇక్కడ రేపు 9:30 అంటే నాకు తెలిసి వాళ్ళకి అంటే 24 hours కూడా లేదు. ఇంకా పడిపోద్దా లేదా అనేది చూడాలి షోలు అనేది. ఎంతైనా ఇప్పటికి 50-50 ఛాన్స్ అని చెప్పుకోవాలి. వాళ్ళ థియేటర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ఎవరైతే ప్రకటించారో ఇప్పుడు మేము ప్రదర్శించము రీఫండ్ చేస్తాం అనేది థియేటర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ప్రీమియర్స్లోనే దాదాపు 20 కోట్ల రూపాయలు వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్లు చేసుకున్నారని చెప్పి మనకు తెలిసింది. ఆ 20 కోట్లు వెనక్కి ఇచ్చేయాలి, ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇది చూసేయాలి. మనం గతంలో చూసాము చాలా సందర్భాల్లో ఇది అమెరికానా అనకాపల్లి అనే మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమెరికానా అనకాపల్లి మన తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు
ఎక్కడికి పోయినా కానీ నెగిటివిటీని దాని ఏమంటారు అన్నీ మోసుకెళ్తారు, అన్ని ఎమోషన్స్ని మోసుకెళ్తారు. ఇక అది ఫ్యానిజం అయినా కావచ్చు, లేకపోతే పొలిటికల్ రంగైనా కావచ్చు. అక్కడికి వెళ్తే పొలిటికల్ నాయకులు వెళ్తే అక్కడ స్లోగన్స్ వేరే ఉంటాయి. పక్కన ఉన్నటువంటి అమెరికన్స్ దడుచుకుంటారు, ఏంటి ఇది అన్నట్టు. ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా సరే, అందరు ఫ్యాన్స్. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా హంగామా చేసిన, కొబ్బరికాయలు కొట్టేసి హంగామా చేసిన, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయినా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, ఫ్యానిజం అనేది అక్కడ అమెరికా పోయినా యాడికి పోయినా కానీ మర్చిపోవట్లేదు. అది ఒకందుకు మంచిది, ఒకందుకు ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. మనం చూసాం కొన్ని, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను చూసాం మనం. విజయవాడలో స్క్రీన్లకు ముందు ఫినిషింగ్ వేస్తున్నారు. ఇప్పుడు కంచె, పొలాలకు వేసే కంచె ఉంటుంది కదా, ముళ్ళ కంచె. ఆ ముళ్ళ కంచె స్క్రీన్లకు ముందు వేసుకుంటున్నారు. ఎందుకు? ఒకవేళ సినిమా బాగుంటే ఆ ఎమోషన్ తట్టుకోలేరు, స్క్రీన్ల ముందుకు వెళ్ళి ఎగురుతుంటారు, తెరలించేస్తుంటారు. సినిమా బాగలేకపోయినా అదే గోల. లేదు, సినిమా స్క్రీనింగ్ ఒక అరగంట లేట్ అయినా అదే గోల. సో ఇవన్నీ రకాలుగా ఉన్నాయి కాబట్టి దీనికి ఈ ఇంపాక్ట్ మొత్తం ఎక్కడ చూపిస్తుందంటే, ఏం చూపిస్తుంది? ఆ ఓజీ పైన ఉన్నటువంటి యుఫోరియా చూపిస్తుంది అనమాట. ఇంత క్రేజ్ రావడం ఏంటి ఈ సినిమాకి? చాలా సంవత్సరాల తర్వాత ఒక తెలుగు సినిమాకి ఇంత క్రేజ్ రావడం. త్రిబుల్ అప్పుడు మనం చూసాం, కంచేసుకున్నారు, అవన్నీ చేశారు. అది ఇద్దరు రెండు కుటుంబాలు సినిమా ఫీల్డ్లో, నందమూరి ప్లస్ మెగా కుటుంబం. ఈ రెండు కుటుంబాలకు సంబంధించి ఫ్యాన్ వార్ ఎప్పటి నుంచో జరుగుతుంది. అట్లాంటిది ఇద్దరు కుటుంబాల వారసులు కలిసి చేస్తున్నాడు. మొదట మల్టీ స్టార్ కాబట్టి త్రిబుల్ ఆర్కి అంత, రాజమౌళి డైరెక్టరు, అంత క్రేజ్ వచ్చింది అనుకున్నాం. బట్ ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఈ టైప్ ఆఫ్ కంటెంట్తో వస్తున్నారు కాబట్టి ఈ సినిమాకి ఈ రకమైన క్రేజ్ వచ్చింది. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సో ఈ క్రేజ్ అనేది ఎన్ని అనర్థాలకు దారితీస్తుందా, ఎంత సెలబ్రేషన్ మోడ్లో వెళ్తుంది అనేది మనం వన్ డే అయితే కానీ చెప్పలేము. రిలీజ్ రోజున ఏం జరుగుతుంది థియేటర్లో, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఆ సినిమా కంటెంట్ ఎలా సాటిస్ఫై అవుతారు ఫ్యాన్స్ అనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే అమెరికాలో అయితే ఇది ఉత్కంఠత అది కొనసాగుతుంది. ఇది పడుతుందా లేదా అనేది మీమాంసే, 50-50 ఛాన్స్ అని చెప్పుకోవాలి. వాళ్ళు పెట్టిన ట్వీట్లు అయితే చాలా పదాలు వాడారు. అవన్నీ మనం ఎక్కువ డిస్కస్ చేస్తే కూడా బాగోదేమనిపిస్తుంది. సరే చూద్దాం మరి, ఇంకా ఈ వివాదానికి తెరపడుతుందో ఎప్పటి వరకు ఏంటనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే క్యాన్సిల్ అన్న మాట అయితే నార్త్ అమెరికాలో వాళ్ళే ఏదైతే థియేటర్లు ఉన్నాయో వాళ్ళ థియేటర్లు అయితే ఈ షోస్ అయితే పట్టలేదు.